మనం చూడొచ్చు. ఐఏఎస్ వర్సెస్ హైకోర్టు అంట. సంచలనంగా మారిన తెలంగాణ హైకోర్టు తీర్పు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జైలు శిక్ష. జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన న్యాయస్థానం. చట్టం తన పని తాను చేసుకుపోయింది అంటున్న విశ్లేషకులు. మొత్తానికి ఈ హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోలే అని చెప్పేసి మెదక్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ రాజ్‌కు తన ఉత్తర్వులు పట్టించుకోవాలనే విషయంలో ఒక తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. 6 నెలలు జైలు శిక్ష అని చెప్పేసి 2000 జరిమానా కూడా విధించడం జరిగింది. అసలు వివరాలకెళ్తే కోర్టు ధిక్కరణ కేసులో ఓ కలెక్టర్‌కు జైలు శిక్ష పడింది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు 6 నెలల జైలు శిక్షతో పాటు 2000 జరిమానాను విధించింది. ఇప్పుడు ఈ సంఘటన సంచలనం రేపుతోంది. రాహుల్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో తీర్పును వెలువరిస్తూ కలెక్టర్కు జైలు శిక్ష విధిస్తున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఆయనకు అప్పీల్ చేసుకోవడానికి 4 వారాల గడువును ఇచ్చింది. అలాగే కోర్టు తీర్పు అమలును 4 వారాలు నిలిపివేస్తూ ఆహ్, హైకోర్టు ఉత్తర్వులో వివరించింది. మెదక్ జిల్లా బోనాల్ గ్రామ వాసి లక్ష్మి వేసిన పిటిషన్లో హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ భూ వివాదంలో కోర్టు ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానము మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తీరును తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను 6 నెలలు జైలు శిక్షతో పాటు 2000 జరిమానా కూడా విధించింది. కేసుకు సంబంధించిన వివరాలకు వెళ్తే చేగుంట మండలము గ్రామం సర్వే నెంబరు 284/A/2లో 2.22 ఎకరాల భూమి వివాదంలో నడుస్తూ ఉందట. సో ఈ భూమి ఏదైతే ఉందో ఈ చేగుంట మండలము మెదక్ జిల్లా చేగుంట మండలము బోనాల్ గ్రామంలో 284 అనే ఏ సర్వేలో 2.22 ఎకరాలు వివాదంలో నడుస్తుందట. దానికి సంబంధించి కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తే పట్టించుకోలే అని చెప్పేసి కలెక్టర్ గారు పట్టించుకోవట్లే అని చెప్పేసి తను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక ఉత్తర్వులు జారీ చేసింది పట్టించుకోమంటే. తన ఉత్తర్వులు కూడా పట్టించుకోకపోవడంతో స్వయంగా కోర్టు ధిక్కరణ కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు ధిక్కరణ చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఎవరైతే రాహుల్ రాజ్ ఉన్నారో దానికి 6 నెలల జైలు శిక్ష వేసి 2000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అంటే కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకపోతే మీరు ఇంకెవరిని పట్టించుకున్నారని చెప్పేసి కోర్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అసలు వివాదం ఏంటంటే హైకోర్టులో ఇచ్చిన ఉత్తర్వును కలెక్టర్ రాహుల్ రాజు అమలు చేయలేదంట. దీంతో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లక్ష్మి తన తాత ఊషయ్య భూమిని మ్యుటేషన్ చేసి పట్టాదారు పాస్బుక్ జారీ చేయాలని పెట్టుకున్న అర్జీపై కలెక్టర్ స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారట. ఆ దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం ఉత్తర్వులు వెలువరించాలని తెలంగాణ హైకోర్టు 2022 ఆగస్టు నెలలో జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. అయితే పిటిషనర్ తాత ఊషయ్య భూమిని గతంలోనే మల్లయ్య, గంగయ్య, నారాయణ అనే వ్యక్తులకు సాదా బైనామా ద్వారా విక్రయించారని ఎంఆర్ఓ ఆర్ఐ ఇచ్చిన నివేదికను పరిశీలించిన కలెక్టర్ ఆమె దరఖాస్తును తిరస్కరించారట. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2022లో ఆగస్టు నెలలో కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిందట. ఏది కోర్టు అంటే దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇస్తే దాన్ని అప్పటి నుంచి ఇప్పటివరకు పట్టించుకోలేదు. అయితే ఎందుకు పట్టించుకోలేదంటే ఆ భూమి వాళ్ళ తాత నుంచి వచ్చిన ఏమో భూమి మ్యుటేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే పట్టించుకోలేదు. కాబట్టి ఆ భూమి అంతకుముందే గతంలోనే మల్లయ్య, గంగయ్య, నారాయణ అనే వ్యక్తులకు సాదా బైనామా ఏదైతే ఉంటుందో సాదా బైనామా ప్రాసెస్ ద్వారా విక్రయించారని ఎంఆర్ఓను ఆర్ఐ ఇచ్చిన నివేదిక ద్వారా పరిశీలించిన కలెక్టరు ఆ దరఖాస్తును తిరస్కరించినట. అంటే దీనిలో ఆ ల్యాండ్ రికార్డు రిజిస్ట్రేషన్లో వచ్చినప్పుడు మనకు అన్నీ వెరిఫై చేస్తున్నాడట. వీళ్ళకి ఎవరైనా నమ్మారా లేదా, సాదా బైనామా ద్వారా వచ్చిందా, లేదంటే రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిందా, తాత ముత్తాల నుంచి వచ్చేదా, ఇవన్నీ చూసి వాళ్ళు ఎవరికి పోవాల్సిందని చెప్పేసి వాస్తవంగా అది నిర్ధారించాలన్నమాట. నిర్ధారణ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. సో కలెక్టర్కు అర్జీ పెట్టుకుంటే అది పట్టించుకోలేదు. ఆమె కోర్టును ఆశ్రయిస్తే కోర్టు పట్టించుకోవాలని చెప్తే 2022లో ఉత్తర్వులు ఇస్తే ఇప్పటివరకు పట్టించుకోలేంట. ఇప్పుడు అదే కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని కోర్టు ఉత్తర్వు కూడా మీరు పట్టించుకోరా అని చెప్పేసి మళ్ళీ కోర్టుకి వెళ్తే ఈమె ఆ కోర్టు తీర్పును మళ్ళీ విచారణ చేసి ఈ కలెక్టర్కి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసిందంటే తీర్పును పట్టించుకోవాలని చెప్పేసి 6 నెలలు జైలు శిక్ష వేస్తున్నామని చెప్పేసి 2000 జరిమానా వేస్తున్నామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ. అయితే పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారట. ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసిన తర్వాతే సాదా బైనామా రెగ్యులరైజింగ్
ప్రొసీడింగ్లను ఊషయ్య నుంచి భూమి కొనుగోలు చేసిన వారి నుంచి తెప్పించుకొని పరిశీలించగాక తుది ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో ఆదేశాలు ఇచ్చిందట. అయితే సాదా బైనామాలో ఉందని చెప్పేసి ఎంఆర్ఓ ఆర్ఐ ఎవరైతే ఇచ్చారో ఆ పరిశీలించిన తర్వాతనే ఆపేసిన కలెక్టర్ ఎవరైతే అంటున్నారో కోర్టు ఏమంటుందంటే సాదా బైనామా భూమి అయితే కొనుగోలు చేసిన ఎవరైతే ఉంటారో భూమి కొనుగోలు చేసిన వారి నుంచి తెప్పించుకొని పరిశీలన చేసిన తర్వాతనే మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందని చెప్పేసి కోర్టు అంటా ఉన్నది. అయితే కేవలం ఎంఆర్ఓ ఆర్ఐ నివేదికల ఆధారంగా అప్లికేషన్ తిరస్కరించడం చెల్లదంటూ హైకోర్టు కలెక్టర్ ఉత్తర్వులకు చెప్పిందట. సో ఇక్కడ ఎంఆర్ఓను ఆర్ఐ ఇచ్చిన నివేదికల ద్వారా మీరు ఉత్తర్వులు ఇవ్వడము అంటే నిర్ణయం తీసుకోవడము కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ కోర్టు అంటుందన్నమాట. సో అది చెల్లదు అని చెప్పేసి కోర్టు చెప్తా ఉన్నది. మీరు ఆ పరిశీలన ఏదైతే ఉన్నదో ఆ ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్ఐ ఇచ్చిన పరిశీలన డాక్యుమెంట్స్ మీరు తెచ్చుకొని మీరు పరిశీలించిన తర్వాతనే నివేదిక తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు వాదన. ఇక కోర్టు పట్టించుకోకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నాడనమాట. అయినా సరే ఇరుపక్షాలకు నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్ లక్ష్మి అభ్యర్థులను కలెక్టర్ తిరస్కరించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందట. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ప్రభుత్వ సహాయ న్యాయవాది సమర్పించిన రికార్డుల్లో పిటిషనర్కు కలెక్టర్ నోటీసులు ఇచ్చినట్లు ఉన్నా కూడా అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారట. వాట్సాప్ ద్వారా నోటీస్ పంపామని చెప్పినా ఆ విషయాన్ని కౌంటర్లో ఎక్కడ ప్రస్తావన లేదని న్యాయమూర్తి వెల్లడించారట. దీంతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు 6 నెలల జైలు శిక్షతో పాటు 2000 జరిమానా విధిస్తున్నట్లు తీర్పును వెల్లడించారు. కలెక్టర్ అప్పీల్ చేసుకోవడానికి కోర్టు తీర్పు అమలు 4 వారాల పాటు నిలిపివేస్తూ ప్రొసీడింగ్స్ను జారీ చేసింది. సో కోర్టు కలెక్టర్ తిరస్కరణపై హైకోర్టు అభ్యంతరం తెలిపిన తర్వాత ఈ రికార్డుల్లో పిటిషనర్కు సంబంధించి కలెక్టర్ నోటీసులు ఇచ్చినట్లు ఉన్నా కూడా అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారంట. వాట్సాప్ ద్వారా కూడా నోటీస్ పంపామని చెప్పినా కూడా పట్టించుకోలేదట. అంటే హైకోర్టును పట్టించుకోలేదు, మాకు రెస్పాండ్ కావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో కలెక్టర్ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయం ప్రకారమే స్వయంగా కోర్టే సొంత నిర్ణయం తీసుకొని ఇప్పుడు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ రాజు ఎవరైతే ఉన్నారో తనను ఈ భూమి విషయంలో మీరు తేల్చి చెప్పాల్సిందని చెప్పేసి ఒక 4 వారాలు గడువు పెట్టి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు పేర్కొన్నది. అంటే 4 వారాల లోపు తన వాదన వినిపించుకొని మళ్ళీ అప్పీల్ చేసుకునే వరకు ఈ జైలు శిక్షని వాయిదా వేసిందనమాట. సో మొత్తానికి ఇట్లాంటి నిర్లక్ష్యం ఏదైతే ఉంటుందో ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లాలో అన్ని జిల్లాలో కూడా ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. అంటే కలెక్టర్ దగ్గరకు వచ్చిన కొన్ని కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులన్నీ పట్టించుకోకపోవడము, ఇక్కడ ఎంఆర్ఓ పట్టించుకోకపోవడము, ఆర్ఐ పట్టించుకోకపోవడము, ఇక్కడ ఆర్డీఓ పట్టించుకోకపోవడము ఇట్లాంటివన్నీ కూడా పెండింగ్లో ఉంటూ ఇక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో ల్యాండ్కి సంబంధించిన బాధితులు చాలా ఎక్కువ సార్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఇటు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ ఆర్ఐ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ ఇట్లా తిరగాల్సి వస్తుంది. ఇట్లాంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా న్యాయం జరగాల్సిన బాధితులు న్యాయం జరగకపోవడము ఇక్కడ చాలామంది వాళ్ళ టైం వేస్ట్ కావడము జరుగుతూ ఉన్నది. సో ఇట్లాంటి ఒక తీర్పు చాలామంది అధికారులకు ఒక చెంపు పెట్టలాంటిది కూడా మనం చెప్పుకోవచ్చు.